సార్ ప్రేమేందర్ రెడ్డి గారు ఇందాక ఏ ఇష్యూస్ ప్రచారంలో అనేక వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి చాలా మాట్లాడారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ అని చెప్పి ఇండి కూటమి అనడం, మేము మార్చామని చెప్పి మీరు చెప్పడం, ఇట్లాంటివి ఎన్నో చూసాం. ఇప్పుడు వస్తున్న నెంబర్స్ చూస్తే ముఖ్యంగా జనం వేటికి సంబంధించి అంటే 2 సార్లు ఆల్రెడీ అధికారంలో ఉన్న మీరు ఎక్కడ యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ మీకు కనిపించలేదా, లేకపోతే కనిపించబట్టే కాస్త నెంబర్ తక్కువగా ఉందా ప్రతిసారి కంటే, ఎట్లా విశ్లేషిస్తారు? సార్ మ్యూట్లో ఉన్నారు ప్రేమేందర్ రెడ్డి గారు. ఒకటి అబద్ధ ప్రచారం అనేది మాత్రం చాలా స్పష్టంగా ఒక అపోహలు కలిగించే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మరుస్తుంది, రిజర్వేషన్స్ తీసేస్తారు, తర్వాత ఇంకేదో బాగా గొడవలు అయిపోతాయి, మైనార్టీలను ఇచ్చేస్తారు అని చెప్పి ఇటువంటి ప్రచారం కొంత ప్రభావం చూపెట్టినట్టుగా కనిపిస్తున్నది. అదేవిధంగా 2 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, బీజేపీ యొక్క వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై గతంలో ఎవరికి వాళ్ళు వేరువేరుగా పోటీ చేసేది, వాళ్ళ మధ్యన ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పడది. కేరళలో వేరువేరుగా పోటీ చేసుకుంటారు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మన తెలంగాణలో కూడా వేరువేరుగా పోటీ చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరంటారు కదా రాజకీయాల్లో. సార్ మ్యూట్ అయిపోయింది. హలో చెప్పండి. ఒక్క నిమిషం. కాబట్టి ఆ విధంగా అటువంటి యొక్క కారణాల వల్లనే జరుగుతున్నాయి. దాన్ని మేము సమీక్షించుకోవాల్సింది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది చూడాలి. కానీ వాస్తవం అయితే అది ఇంకా వేరే విధంగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగైంది, నిన్నగాక మొన్న జీడిపి రిజల్ట్స్ వచ్చినాయి, తర్వాత మిగతా ఆర్థిక పరిస్థితి మనం ఒకప్పుడు చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన 100 టన్నుల యొక్క బంగారాన్ని మనం తనఖా పెట్టి మనం డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఇవాళ దాన్ని వెనుకకు తీసుకొస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తుంది. మన ఆత్మాభిమానం, మన యొక్క సాధికారికత ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు పెంచిన వ్యక్తి నరేంద్ర మోడీ, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్న యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ. కానీ ఈ అంతర్గతంగా ఏవైతే వ్యతిరేక శక్తులు అనేటి ఐక్యం కావడం వలన కొంత తేడా వస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ఇప్పటికీ మీరు కూడా సార్ చాలా చిన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంది కదా, బీజేపీ ఏం ఒంటరిగా పోలేదు ఎలక్షన్స్ కి. పొత్తు పెట్టుకోవడంలో మేము పెట్టుకోవద్దని అంటలేం, కానీ వాళ్ళ మధ్యన విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కలవని వాళ్ళు ఇప్పుడు కూడా ఒక రాష్ట్రంలో కలవడం, ఒక రాష్ట్రంలో వేరు ఉండడం, ఇది ఈ యొక్క వైరుధ్యం గురించి నేను చెప్తున్నాను. అంటే అది కేవలం బీజేపీ పైన వ్యతిరేకత తప్పితే వాళ్ళ మధ్యన భావ సారూప్యత లేదు, వాళ్ళు ఒక సిద్ధాంతపరమైన యొక్క అవగాహన లేదు. కేవలం బీజేపీని ఓడించాలని తాత్కాలికమైన యొక్క ప్రయత్నమే, అది కొద్ది రోజులే ఉంటది, మళ్ళా ఆ తర్వాత వాళ్ళు అది ఉండడం కూడా కష్టం, అంత ఈజీ కూడా కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ మెరుగైన యొక్క ప్రదర్శిస్తున్నది. తప్పక మోర్ దాన్ 300 పైన 350 వరకు ఎన్డీఏకి రావచ్చని, భారతీయ జనతా పార్టీకి 272 ఎబో ఏదైతే మెజార్టీ రావచ్చని చెప్పి ఇప్పటికి కూడా మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క ఫలితాలు అనేది పూర్తిగా మనకు రౌండ్ కు చేంజ్ వస్తున్నది. కాబట్టి అవన్నీ కూడా లెక్క కనుక కరెక్ట్ గా వస్తేనే దాన్ని బట్టి తెలుస్తుంది. అంతవరకు మనం దీన్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదనేది నా ఉద్దేశం. రైట్ సార్. బెల్లెనాయక్ గారు, పరస్పరం విరుద్ధమైన భావజాలాలు ఉన్న వాళ్ళు కూడా కలిసి వచ్చారు మా మీదకి కొట్లాడడానికి అని చెప్పి అంటున్నారు. విన్నాను, ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నది విన్నాను. అసలు ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రకారం పనిచేసే పార్టీలు రాజ్యాంగాన్ని ఎత్తుగడగా వాడుకొని మాట్లాడే మత సైకోలకు జరిగిన ఎన్నికలు. ఒకవైపు మత సైకోలు ఉన్నారు, రెండో వైపు కాన్స్టిట్యూషనల్ నమ్మేటటువంటి రాజకీయ పార్టీలలో కాన్స్టిట్యూషన్ నమ్మేటటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని ఇప్పుడు ఇవాళ వాళ్ళతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి రాజకీయ పార్టీ అయినా ఇవాళ తన అవసరాల రీత్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. రేపు పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే అక్కడ ఉండేటటువంటి అవకాశమే ఉండదు. నితీష్ కుమార్ గారి పార్టీ కూడా సమానత్వాన్ని రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి పార్టీ, తన రాజకీయ అవసరాల కోసం ఇవాళ ఎవరితో గెలిచారు,
రాజ్యాంగాన్ని ఎత్తుగడ వాడుకునేటటువంటి బీజేపీతో కలిసి పనిచేస్తున్నటువంటి విశ్వాసమే బీజేపీకి లేనటువంటి పార్టీ దేశంలో ఏకైక పార్టీ బీజేపీనే. దాన్ని అంతో ఇంతో దగ్గరతనం ఉన్నటువంటి శివసేన లాంటి పార్టీలను కూడా అలయన్స్ లో ఉంటే చీల్చేసి వాళ్ళలోనే గ్రూపులు క్రియేట్ చేసినటువంటి కుసంస్కారం ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదన్నా ఉంటుందంటే బీజేపీ పార్టీనే. వాళ్ళతో అలయన్స్ లో పోటీ చేసి వాళ్ళతో ఉన్నటువంటి పార్టీలను కూడా చీల్చిన సందర్భాలు, వాళ్ళు లేకుండా చేసేటటువంటి సందర్భాలు, రాజకీయ పార్టీలను విధ్వంసం. ఇప్పుడు పాస్వాన్ గారి పార్టీని ఎట్లా చీల్చారో మనం చూసాం, శివసేన ఎట్లా చీల్చారో చూసాం, ఎన్సీపీని ఎట్లా చీల్చారో చూసాం. అంటే ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి అబద్ధాలు, మోసాలు మాత్రమే ఎజెండాగా పనిచేసి, అధికారమే పరమావధిగా పనిచేసి, ఆధిపత్య పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలే పనిచేసేటటువంటి పార్టీ ఈ దేశంలో ఏమన్నా ఉందంటే ఒక బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు. అంత ఇక వాళ్ళు ఏదో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేస్తున్నాం అనే మాటను మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మోసమే మాట. ఇప్పుడు భార్యల పుస్తల తాళ్లు గుంజేస్తారు, ఆస్తులు గుంజేస్తారు, అబద్ధాలు ప్రచారం చేసిందే ప్రధానమంత్రి మోడీ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కూడా తాను చేసినటువంటి ఒక్క పని చేసి ఓట్లు అడిగేటటువంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. 10 సంవత్సరాల క్రితం ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ను ఇంకా తిట్టుకుంటూ తిరుగుతూ ఎన్ని రోజులు తిరుగుతారు? జనాలు నమ్ముతావు, చూస్తారు కదా వాస్తవాలు. వీళ్ళు చెప్పినటువంటి ఒక్క హామీని అమలు చేయనటువంటి వాళ్ళు, అధికారంలో ఉండి టైం పాస్ చేసుకుంటా తిరుగుతున్నటువంటి వాళ్ళు, దేశ భద్రత పేరుతోని విదేశాలకు భారత భూభాగాన్ని అప్పచెప్తున్నటువంటి వాళ్ళు, చైనా ఆకుపై చేసుకున్న మన ప్రాంతాన్ని కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు, దాన్ని లీగలైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరనేది దేశ ప్రజలంతా చూశారు. అందుకనే ఇవాళ మోడీ గారు వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మోడీ గారు పొద్దు రౌండ్ లో 5,000 లీడ్తో ఆయన మీద ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ముందున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజాస్వామ్యం నమ్మే వాళ్లను వాళ్ళు రకరకాల పేర్లతో అవమానం చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళు ఒకవైపు, సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడదాం సార్. సిగ్నల్ కూడా కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది సార్. వినోద్ కుమార్ గారు, ఈ ప్రచారంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ చిన్నది రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ప్రతి చోట ఆయన అది డిస్ప్లే చేయడం, ఇది 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 ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంటాక్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇండియా అలయన్స్ని గెలిపించాలని చెప్పి అనడం. ఇన్ఫ్లేషన్ విపరీతంగా, ధరల పెరుగుదల కానీ లేకపోతే జాబ్లెస్నెస్, కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు, ఎక్కడిచ్చారని చెప్పి అన్ని పార్టీలు క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఇవేవి కూడా ఫోర్ ఫ్రంట్లో లేకుండా రాజ్యాంగం అనేది లేకపోతే ఇంకా ముస్లిమ్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? రాజ్యాంగం అనేది ప్రేమేందర్ రెడ్డి గారు అన్నారు చాలా అబద్ధ ప్రచారం, చాలా బలంగా తీసుకుపోయినారు జనాల దగ్గరికి అని చెప్పి. వాస్తవంగా రాజ్యాంగాన్ని మార్చడము బీజేపీ తరం కూడా కాదండి. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని మార్చాలంటే, నేను రాజ్యాంగాన్ని 20 ఏళ్ళుగా బోధిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీలో 2/3 మెజారిటీ లోక్సభలో, 2/3 మెజారిటీ పార్లమెంట్లో ఉండాలి. అట్లాగే స్పెషల్ మెజారిటీ ఉండాలి. అంటే దాదాపు 50%, మోర్ దాన్ 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. అంటే అది 400 సీట్లు వస్తే కూడా అసాధ్యమే. వాళ్ళు 400 సీట్స్ వచ్చి చెప్పినప్పటికి కూడా అసాధ్యమైతే. ఎందుకంటే దాంట్లో రిజర్వేషన్ సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ సీట్లు 100కు పైగా ఉంటాయి. సో 100కు పైగా రిజర్వేషన్ సీట్లు ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా రిజర్వేషన్లు రాజ్యాంగం కావాలని కోరుకుంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ దాన్ని మీ రాజ్యాంగం తీసేస్తాము, రిజర్వేషన్ తీసేస్తామంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో కాబట్టి అది రాజ్యాంగాన్ని మొత్తం మారుస్తారు, కంప్లీట్గా రిజర్వేషన్లు ఎత్తేస్తాడు అనేది ఒక అబద్ధ ప్రచారం మాత్రమే. ఎందుకంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నంత వరకు, అంటే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి ఆ కంప్లీట్గా. కానీ చాలా మంది బీజేపీ లీడర్సే బాహాటంగా మేము అందుకే 400 సీట్లు అడుగుతున్నాం, మేము మారుస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అది వాళ్ళకి అయితే అంటే దాంట్లో ఇచ్చారు కొంతమంది. నేనేమంటానంటే ఇప్పుడు అరవింద్ లాంటి కూడా అవును బరాబరి మారుస్తామన్నాను. కానీ ఆయన ఏమంటానంటే అవగాహన రాహిత్యంగా మాట్లాడిన అంటున్నాను నేను ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా రాజ్యాంగాన్ని మార్చడానికి మోర్ దాన్ 105 రాజ్యాంగ సభలు జరిగినా కూడా అవంతా కూడా ఎక్కువ దాంట్లో 100 వరకు ఎవరు చేశారు? కాంగ్రెస్ చేసింది కదా. కాంగ్రెస్ కదా సవరణ చేసింది. దాదాపుగా బీజేపీ వచ్చిన తర్వాత మంట 5-6 చేసినట్టే ఉంది, అంతకంటే ఎక్కువ చేయలేదు. సో కాబట్టి దాదాపు రాజ్యాంగాన్ని మనం సవరించుకునే పరిస్థితి ఉన్నప్పుడు రాజ్యాంగమే అనుమతించినాక రాజ్యాంగాన్ని మార్చాల్సిన గతతరం ఏం లేదు. కాబట్టి అన్ని అంటే పార్లమెంటరీ సిస్టాన్నే మార్చినప్పుడు, అంటే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థనే మార్చినప్పుడు రాజ్యాంగాన్ని అంటే కంప్లీట్గా రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండదు. అప్పుడు నియంతృత్వ రాజ్యాంగమే ఉంటుంది. కాబట్టి చైనా లాగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు అమెరికా లాంటి రాజ్యాంగాన్ని వాళ్ళ ఎన్నికల వ్యవస్థ ద్వారానే కోరుకుంటారు. కాకపోతే సిస్టమ్ ఏంది?
అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే డైరెక్ట్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిస్టాన్ని కోరుకోవడము, అట్లాంటి సిస్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా నేను భావించినాను. నేనైతే నరేంద్ర మోడీ గారు కంప్లీట్గా రాజ్యాంగాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఎన్నికల వ్యవస్థ రద్దు చేస్తారని చెప్పేసి అంటే కూడా ఇప్పుడు వారి జమిలీ ఎన్నికల సిస్టమ్ కూడా దానికోసమే. రేపు వాళ్ళ టార్గెట్ 2029, 2024 అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మేము జమిలీ ఎన్నికలకు పోతాం, జమినీ ఎన్నికల్లో ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ముంగడ పెడతారు. ప్రెసిడెంట్ పరిపాలన ఉండాలా, అధ్యక్ష తరహా పరిపాలన ఉండాలా, ప్రధానమంత్రి పరిపాలన ఉండాలనే అంశాన్ని ప్రజల ముందు తెస్తారు. ఆ లక్ష్యంగా వాళ్ళు పోతున్నారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ 2025లో వాళ్ళ యొక్క ఎజెండాని ఖచ్చితంగా 100 ఏళ్ల సందర్భంగా వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో, హిందూ రాష్ట్రము ఏర్పాటు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్న భారత్ను కాస్త హిందూ రాష్ట్రంగా మార్చుకోవాలనే స్కోప్ ఉంటుంది. అట్లనే ఎన్నికలు పూర్తిగా రద్దు చేస్తారని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే వ్యవస్థ ప్రజలు ఒక 178 సంవత్సరాలుగా ఓట్లేస్తున్న వ్యవస్థని పూర్తిగా ఎన్నికలు లేకుండా చేసేసి నియంత్రితంగా పరిపాలిస్తారని కూడా ఆ స్కోప్ లేదు. ఎందుకంటే సివిల్ వార్ వస్తుంది భారతదేశంలో. ఎందుకంటే ఎన్నికల సిస్టమ్కి అలవాటు పడ్డము, రిజర్వేషన్లకు అలవాటు పడే వ్యవస్థ ఒకటేసారి రద్దయి ఆ సిస్టాన్ని మారుస్తానంటే ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి అంత ఈజీగా బీజేపీ మొత్తం కంప్లీట్గా చేస్తానని అనుకోరు. కాకపోతే ఫేజ్ వారీగా బీజేపీ తన యొక్క విధానాలు ఎట్లయితే ఇప్పుడు 370 రద్దు చేసిందో, ఎట్లయితే త్రిపుల్ తలాక్ తెచ్చిందో, ఆ రకంగానే రేపు జమిలీ ఎన్నిక 2029లో టార్గెట్గా ఉండే అవకాశం ఉంటుంది తప్ప 2024లో మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, ఓటాబేట్ మెజార్టీతో వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కంప్లీట్గా మారుస్తారని చెప్పేసి అయితే నేను అనుకోవడానికి లేదు. అది అనుకున్నా కూడా ఒక రకంగా అబద్ధమే అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట్లాడదాం సార్. వాసుదేవరెడ్డి గారు, అక్కడ వినోద్ కుమార్ సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పి కూడా రకరకాల విశ్లేషణలు చూసాం. ఏంటి, వాట్ వెంట్ రాంగ్? గమ్మత్ ఏంటంటే వినోద్ కుమార్ గారు కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయించిండు. అనేక సార్లు పార్లమెంట్లో తెలంగాణ అంశాల పట్ల కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నాడు కాబట్టి కరీంనగర్ ప్రజల పక్షాన పార్లమెంట్లో అనేక సార్లు మాట్లాడిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ మనం ఒకటి సౌజన్య గారు మీరు గమనించండి, ఇదే బండి సంజయ్ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు, కానీ అదే కరీంనగర్లో ఓడిపోయిండు. ఇదే అరవింద్ గారు ఇప్పుడు నిజామాబాద్లో లీడ్ వస్తూ ఉన్నది కదా, వారు కూడా అసెంబ్లీలో పోటీ చేశారు, వారు కూడా ఓడిపోయినారు, ఎమ్మెల్యే గెలవలేదు, కానీ ఎంపీగా లీడ్ వస్తూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తూ ఉన్నదంటే ఇలా ఈ వ్యక్తులను ఏదో బండి సంజయ్నో అరవింద్నో చూడలేదు. ఇప్పుడు అరవింద్ ఎంత సిల్లిగా మాట్లాడుతారు, ఇప్పటిదాకా గాలి వినోద్ కుమార్ గారు చెప్పారు. అంటే ఒక బాధ్యత లేనట్టుగా మాట్లాడతారు వారు. సో వారికి ఏం చేయాలి, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని హిందుత్వం అనే ఒక జెండాతోటి బీజేపీ పార్టీ పోతా ఉన్నది కాబట్టి మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో చాలామంది, ఒక పక్క నేను గ్రామాల్లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చూశాను, చాలామంది ఇప్పుడు హనుమాన్ మాల వేసారు. ఈ సమ్మర్లో మొత్తం చాలామంది గ్రామానికి ఒక 300-400 మంది హనుమాన్ మాలలు ఉంటారండి. హనుమాన్ మాల వేసిన అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అందులో బీఆర్ఎస్ ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా సెంటిమెంట్ కొద్ది అవుట్ రైట్ బీజేపీకి వేసిరు, ఓట్లు వేసిరు, కానీ బయటకు చెప్పుకోలేదు కావచ్చు. కానీ ఈ ఎన్నికల్లో, ఎందుకంటే వాళ్ళు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వేసిన వాళ్ళంతా కూడా ఈ ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వేసిన వాళ్ళు చెప్పారు, కేసీఆర్ గారికి రాష్ట్రం అంటే కేసీఆర్, దేశం అంటే నరేంద్ర మోడీ, మీరు ఆ విషయంలో మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పిన సందర్భం కూడా మాకు అనిపించింది మేము అడుగుతున్న సందర్భంలో ఎవరికి వేసిందంటే. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఎలక్షన్లో సరే జాతీయవాదాన్ని చూసినరా, ఆ జాతీయవాదాన్ని తీసుకువెళ్ళడంలో నరేంద్ర మోడీ గారు ఎంత సక్సెస్ అయినరు. వారి కోర్ టీం అంటే ఒక నరేంద్ర మోడీ గారే కాదు, ఇప్పటిదాకా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఒక 4-5 ఫ్యాక్టరీలు చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తారు కింది స్థాయిలో. అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, ఇంకా మిగతా అనేక మంది సెక్టార్లు కింది స్థాయిలో. రేపు భవిష్యత్తులో మొత్తం అది 24 గంటలు రాజకీయమే చేస్తుంది బీజేపీ. ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. ఎట్లా తీసుకురావాలి, ఏ రాష్ట్రంలో ఎట్లా మనం పాదుకొల్పాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, 2 సీట్లు ఉన్నది, ఇలా 300 సీట్లకు రీచ్ అవుతుందా అంటే వారి కార్యాచరణ ఏ విధంగా ఉన్నది. సో మొత్తం తెల్లారులేస్తే రాజకీయమే నరేంద్ర మోడీ గారు వారి టీంకు మొత్తం కూడా. సో కాబట్టి ఆ విధంగా వారు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. దీంతో అయిపోయింది. నేను తెలంగాణ విషయానికి మాట్లాడుకుంటే దీంతో మిగతా రాజకీయ పక్షాలు అయిపోయినాయి, అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉంటాం, ఈ రాష్ట్రంలో ఇంకెవరు ఉండరు అనేది ఏదైతే ఉన్నదో అది అది అబద్ధం. ఎందుకంటే చాలా సందర్భాలు చాలా ఎన్నికలు మనం సరే బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా ఇవన్నీ మనం చర్చిద్దాం. బట్ బీజేపీ రైజ్ని 2019 లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన తర్వాతనే బీజేపీ ఒక ఛాలెంజింగ్, ఒక రకంగా బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలిచింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ జరిగింది. ఆ తర్వాత కూడా వరుస కొన్ని ఉప ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇట్లా ప్రతిసారి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం కంటే ఆల్మోస్ట్ డబుల్ ద నెంబర్ ఇప్పటికైతే మనకి కనిపిస్తున్న పరిస్థితి. మన రాష్ట్రంలో బీజేపీ రైజ్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు
ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ వరకు బీజేపీ రేజ్ ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ ఎలక్షన్లో మొత్తం చతికిల పడిపోతుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు అన్నట్టు 44 స్థానాలేమో గెలిచింది బీజేపీ. సో తర్వాత ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి, 10కి 10 స్థానాలు బీజేపీ కార్పొరేటర్లే, కానీ ఎమ్మెల్యే ఎవరండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు. అక్కడ బీజేపీ కనీసం లీడ్ కూడా ఇవ్వలేకపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే ఈ సెంట్రల్ ఎలక్షన్స్ దట్టు లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ కొంత చాలా సందర్భాల్లో అర్బన్ ప్రాంతంలో చాలా కొంత పట్టు ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంత ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు వరంగల్ కూడా చెప్పారు. ఇప్పుడు నేను వరంగల్ వాస్తవం అక్కడ కూడా ప్రధానంగా ఏంది, ఇప్పుడు వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, దాదాపు అర్బన్తో కూడుకునే దాదాపు 3-4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 3-4 కాన్స్టిట్యున్సీలో కూడా కొంత బీజేపీకి పడ్డట్టు మాకు సమాచారం ఉన్నది. మన ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తా ఉన్నాయి, మాకు తెలిసిన సమాచారం కూడా అదే. ఇప్పుడు కొంత అంటే సెకండ్ లీడింగ్ రావడానికి కారణం ఏంటి అంటే కొంత బీజేపీ యూత్ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఎక్కువ కూడా అటు సైడు మొగ్గు చూపినట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో లీడ్ వచ్చింది కదా బీజేపీకి, భవిష్యత్తులో తెలంగాణలో ఏమన్నా లీడ్ చేస్తుంది అంటే అస్సలే ఉండదండి, ఆ క్వశ్చనే లేదు దాని విషయంలో. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూసినాం. మాట్లాడదాం వాసుదేవ్ రెడ్డి గారు. కృష్ణ రైట్, 290 చోట్ల ఎన్డీఏ, 232 చోట్ల ఇండియా ఇప్పటికైతే లీడ్స్ కనిపిస్తున్నాయి మనకి. 21 చోట్ల ఇతరులు లీడ్లో ఉన్నారు. ఇక మన రాష్ట్రం విషయంకి వస్తే 8 చోట్ల కాంగ్రెస్ అండ్ బీజేపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఒక చోట ఎంఐఎం లీడ్లో ఉంది. ఏపీలో మొత్తం వార్ వన్ సైడ్ 152 చోట్ల టీడీపీ కూటమి, 23 చోట్ల వైసీపీ అక్కడ లీడ్స్ కనబరుస్తున్నాయి. ఎంపీ సీట్ల విషయంకి వస్తే 20 చోట్ల టీడీపీ కూటమి, వైసీపీకి 5 ఎంపీ సీట్స్లో లీడ్స్ కనిపిస్తున్న పరిస్థితి. ఇక మనతో ప్యానెల్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, విశ్లేషకులు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు. వెల్కమ్ అండి సార్. ఫస్ట్ మురళి సార్, మీ ఒపీనియన్ తీసుకుంటా, ఎట్లా విశ్లేషిస్తారు వస్తున్న ట్రెండ్స్ని? అంటే ఒక విధంగా ఇవి ఎక్స్పెక్టెడే, అంటే కొంచెం భయంతో కూడిన ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే ఒకటి ఏంటంటే బీజేపీది వాళ్ళు ఏదైతే 400 పారని అదని ఇదని అన్నారో ప్రజలు దాన్ని స్టాప్ చేశారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అట్లాగే మోడీ గారికి అక్కడ అంత పెద్ద భారీ ఎత్తున మెజారిటీ రావటం లేదు వారణాసిలో. అంటే ప్రత్యక్షంగా మోడీ గారి యొక్క ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఇంకెక్కువ చూసుకుంటారు కదా. సో నిజంగా అంటే ఒక విధమైనటువంటి ఆ తగ్గిన మెజారిటీ అనేది ఒకదానికి ఒక సూచిక అనేది కనపడుతుంది. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి ప్రజలందరూ కూడా చాలా మట్టుకు ఏమనుకున్నారంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. అంటే టు దట్ ఎక్స్టెంట్ ప్రజలలో చైతన్యం బాగా కనబడింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్ని అసెంబ్లీలాగా చూస్తున్నారు, అట్లాగే పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలను డిఫరెంట్గా చూస్తున్నారు. ఈవెన్ ఆర్డినరీ సో సెమీ లిటరేట్ ఇల్లిటరేట్ వాళ్ళు కూడా అది చూస్తున్నారు. తర్వాత వీళ్ళ యొక్క నెరేటివ్ అంటే దేశాన్ని రక్షించేవాడు మోడీ ఒక్కడే అనే నెరేటివ్ ఏదైతే ఉందో, అంటే నిజానికి మిలిటరీ వాళ్ళు రక్షిస్తారు, డిఫెన్స్ 3 వింగ్స్ వాళ్ళు రక్షిస్తారు దేశాన్ని, కానీ ఇతనే పోయి సరిహద్దులలో పోరాడినంత నెరేటివ్ని క్రియేట్ చేశారు దేశం మొత్తం కూడా. సో అది బాగా పట్టింది మనందరికీ కూడా. సో అందుకనే మోడీ మాత్రమే దేశాన్ని రక్షిస్తాడు, లేకపోతే అసలు మోడీ లేకపోతే ఇంకా మొత్తం పాకిస్తాన్ అయిపోతుంది అనేది ఒకటి బలంగా నమ్మారు వీళ్ళు. అంటే అది నమ్మకూడదు. ఎందుకు సార్ ఇప్పుడు 30కి పైగా పార్టీలు ఇండియా అలయన్స్లో చూస్తే ఈ నెరేటివ్ ఏదైతే వాళ్ళు బలంగా ఎస్టాబ్లిష్ చేశారో ఎక్కడ దానికి ఒక బ్రేక్ ఎందుకు ఈ 30కి పైగా పార్టీలు వేయలేకపోయాయి? అంటే వాళ్ళకి ప్రజలకి ఒక బలమైన నాయకుడు అంటే కొంతమేరకి రాహుల్ గాంధీ అది క్రియేట్ చేశాడు కానీ బట్ మోడీతోని సరితూగేంత చేయలేకపోయాడు. అంటే మోడీ యొక్క ప్రచారము చూస్తున్నాం కదా మనము, అదొక భయంకరమైన ప్రచారం అది. సో గీబెల్స్ అన్నారు కానీ దానికంటే 1000 రెట్లు ఎక్కువ. అంటే ప్రతి ఒక్క యాంగిల్లో అంటే ఆయనకు ఒక చాలా పెద్ద ఒక మీడియాకి సంబంధించి పబ్లిసిటీకి సంబంధించి ఒక పెద్ద వింగ్సే ఉన్నాయి కదా వాళ్ళకి. సో వాళ్ళ తెలివంతా ఉపయోగించి ఏ రకంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో అదే రకంగా మోడీని ప్రొజెక్ట్ చేయగలిగారు. కాకపోతే ఇప్పటికే కూడా ప్రజలలో ఆ చైతన్యం ఉందని అనుకోవాలి మనము తప్పకుండా కూడా. లేకపోతే నిజంగా కూడా మనం అంత చేసినందుకు వీళ్ళకి నిజంగానే 400 వచ్చి ఉండాలి ఈ పాటికి. కానీ 400 అయితే గ్యారంటీ రావు కదా, అది మాత్రం క్లియర్గా ట్రెండ్స్లో తెలిసిపోతుంది మనకి. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ప్రజలు దాన్ని స్టాప్ చేశారు. కానీ ఒకటే విషయం ఏంటంటే మన దేశంలో రాజకీయాల్లాగా చూడటంలే. సో చాలా ఎమోషనల్గా కొంతమేరకి, సో కొంతమేరకి ఒక రిలీజియస్ డామినేషన్గా ఒక రకంగా, సో ఇంకొకటి హేట్రెడ్ని అసలు లేని హేట్రెడ్ని నెరేటివ్స్ క్రియేట్ చేశారు కదా.
సో ఒక బలహీనుల్ని కూడా వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు మనం జాగ్రత్తగా లేకపోతే వాళ్ళంతా మనల్ని కబలిస్తారు అనే నెరేటివ్స్ని వీటిని నమ్మేస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఏదైతే ఉందో, ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, సెటిల్ అయిపోయి ఉన్నారు, ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు అంతా కూడా. వాళ్ళకి మిగతా సమస్యలు కనబడవు. సో వాళ్ళందరూ కూడా ఒకలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. సో అది కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. సరే, బిలో మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, పూర్, వీళ్ళకి రాజకీయాలేమో పాపం వాళ్ళకి అర్థమైజ్ అవటంలే క్లియర్గా. అర్థమైన వాళ్ళకేమో కంఫర్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి మోడీ గారు ఆ రిలీజియను, ఆ హేటెడ్ వాటిని ఓనప్ చేసుకుంటున్నారు అనవసరమైన దాన్ని. అంటే అదొక ఎమోషన్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఓనప్ చేసుకోవడం మూలాన కూడా మనకి ఈ సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అయినట్టుగా చాలా క్లియర్గా కనపడుతుంది. సో మనకి తెలంగాణకి వచ్చేసరికి తెలంగాణలో యూత్ని బాగా మేనేజ్ చేశారు మన బీజేపీ వాళ్ళు. చాలా భయంకరంగా మేనేజ్ చేశారు వాళ్ళని. అంటే ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్స్ని ప్రమోట్ చేసుకుంటూ, మీరు అసలు మనలాంటి వాళ్ళకి ఆ మెసేజ్లు చూస్తే అది నవ్వాలనో తెలీదు, ఏడవలనో తెలియదు. చాలా దారుణమైన మెసేజెస్ అనమాట. ఎంత 180 degrees అబద్ధాలని బ్రహ్మాండంగా ప్రచారం చేయగలిగారు, బ్రహ్మాండంగా కూడా ఓనప్ చేసుకోగలిగారు. సో వాళ్ళందరూ కూడా ఆ ఓనప్ చేసుకునేటట్టుగా ఆ రకమైనటువంటి క్రియేటివ్ నెరేటివ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల మేబీ ఐ థింక్ ఇప్పుడు మరి ఈరోజు అంటే వీళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు ఈ అబద్ధాలతోని, ఇలాంటి అబద్ధాల నెరేటివ్స్ని ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు అనేది మనం వేచి చూడాలి మేబీ. కాకపోతే ఆ ట్రెండ్ కనబడుతుంది. నాకైతే ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. సో లాస్ట్ టైంకి ఈ టైంకి డెఫినెట్గా తగ్గుతుంది మెజార్టీ. సో నెంబర్ ఆఫ్ ఓట్స్ కూడా తగ్గుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో కొంతమేరకు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు లైక్ ఉదాహరణకి మనకు ఢిల్లీలో సో ఇంత అనుకోలేం మనం, చాలా ఫెయిల్యూర్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో మేబీ బీజేపీ అంటే వాళ్ళు కూడా తప్పు చేసే ఉండొచ్చేమో డెఫినెట్గా. సో బట్ లోకల్ ప్రజలు నమ్మారు, అసలు మేము ఇతను పెద్ద నీతిమంతులు అనుకున్నాము, కానీ ఇంత ఘోరమైన అభివృద్ధి చేశారు అనేది నమ్మారు కాబట్టి ఈరోజు మనకు ఆ రిజల్ట్ వచ్చింది చాలా క్లియర్గా. సో టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఫిక్సప్ చేయగలిగారు. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ బీజేపీలో ఉన్నటువంటి మరి అవినీతిని ఏం మాట్లాడారు, అట్లాగే వాళ్ళ ఇండైరెక్ట్ ఫ్రెండ్స్ ఎంఐఎం లాంటి అవినీతి గురించి ఏం మాట్లాడారు. సో ఉదాహరణకి సో కానీ బట్ ఎక్కడ ఫిక్స్ చేయాలనో అక్కడ ఫిక్స్ చేసేటట్టుగా వీళ్ళు చాలా ప్రగడబందిగా గుడుపుటాన్ని చేసుకుంటూ బీజేపీ అనేది చాలా తెలివి మీరి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు చాలా ఎక్కడికక్కడికి స్టేట్ వైజ్ బ్లూ ప్రింట్లు, స్టేట్ వైడ్ స్ట్రాటజీసు, సో స్టేట్ వైడ్ ఒక అనలిటికల్ గ్రూప్స్ పెట్టుకొని వీళ్ళు ఈ గేమ్ని చాలా విజయవంతంగా ఆడినట్టు మనకు కనపడుతుంది. మాట్లాడదాం సార్. వెంకట్ గారు, ఏంటి మీరు అనుకున్నట్లే రెఫరెండం అని చెప్పి అన్నారు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా మా పాలనకి రెఫరెండం, మేము ఏవైతే డెలివర్ చేసామో ప్రామిసెస్ వాటికి సంబంధించి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పి, అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? 100%. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో 64 స్థానాల్లో మాకు సంపూర్ణ మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఇప్పుడు కూడా 64 కాన్స్టిట్యున్సీస్లో 64 పైన కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంది. సరే, ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి ఆఖరి నిమిషంలో అంటే అనేక స్థానాల్లో మనం చూసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డిపాజిట్లు గల్లంత అయిపోయిన కొన్ని స్థానాల్లో డిపాజిట్ రాకపోయినా పర్లేదని చెప్పి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం చేసి అది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే క్యాండిడేట్స్ పరంగా కానీ పాపం కొంతమంది అభ్యర్థులను పెట్టి డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయడం కానివ్వండి, పోలింగ్ బూత్కు మధ్యాహ్నం తర్వాత అంటే 11-12 తర్వాత అనేక సందర్భాల్లో మనం ఛానల్స్లో కూడా చూసినాం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఒక చోట కూర్చొని ఓటు కన్వర్షన్ అనేది బీఆర్ఎస్ ఓటు బీజేపీ దిక్కు కన్వర్ట్ అయింది. అండ్ ఏదైతే రిఫరెండం అని చెప్పినామో ఇప్పటికి కూడా ఏదైతే 39.4% మాకు ఓటింగ్ శాతం ఏదైతే ఉందో ఈ రోజు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆ ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి అట్లా స్టాగ్నెట్గా ఉంది. అంటే ఏదైతే మేము ఇచ్చిన హామీలు కానీ మేము ఇచ్చిన గ్యారెంటీల పైన పబ్లిక్ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అంటే వేరాజ్ ఇండియా అంటే నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏదైతే ఎన్డీఏ 400 సీట్లు 400 పార్ అప్కీ బార్ 400 పార్ అప్కీ బార్ 400 పార్ అనే దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ చూసుకుంటే కాన్స్టెంట్గా అంటే మొదట్లో ఏదైతే ఇండియా కూటమి ఏదైతే 30s 40s వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 230 to 290 ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ఎన్డీఏది తగ్గుతూ ఉంది, ఇండియా కూటమిది పెరుగుతూ ఉంది. సో ఇది లాస్ట్కి వచ్చే వరకు ఏ ప్లేస్లో ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు కూడా చెప్పలేం. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. ఎందుకనంటే ఓటింగ్ షేర్ చూసుకుంటే కూడా యూపీని ఏదైతే పదే యూపీని బీజేపీ పార్టీ యోగి అని చెప్పి ఏదైతే ప్రొజెక్ట్ చేశారో ఆ యూపీలనే ప్రజలు అనూహ్యంగా అంటే ఏదైతే రామ్ మందిర్ ఒక మెసేజ్ తోటి రామ్ మందిర్ని కట్టినామని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేసినారో
ఈ రోజు ఆ యూపీ ప్రజలే బీజేపీ పార్టీని విశ్వసిస్తలేరంటే ఏదైతే కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే మధ్యప్రదేశ్, బీహార్ కొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే మేము అనుకున్నామో అనుకున్న రీతిలో అక్కడ రిజల్ట్స్ రావట్లేదు. ఇన్ కేస్ అక్కడ ఏదైతే ప్రజలు ఆ యూపీ ఎక్కడైతే రామ్ మందిర్ కట్టిర్రో అక్కడ దాని ఇంపాక్ట్ లేదు, కానీ కొన్ని రాష్ట్రాల్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ దాంతోపాటు ఢిల్లీ ఇక్కడ కొంచెం రిజల్ట్స్ కొంచెం అంటే ఇప్పుడు వచ్చిన వరకు కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి కనీసం ఆ పరిస్థితి ఉంది. అంటే ఇంకొంచెం అంటే ఒక 1 hour తర్వాత ఇది కూడా ఏదన్నా కూడా నెక్ టు నెక్ 10 or 15 ఇటు అటు ఉంటుందని ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం కనబడుతుంది. సార్ వినోద్ కుమార్ గారు, ఈ 400 పార్ దాకైతే వెళ్లే సిచ్యుయేషన్ కనిపించట్లా. బట్ ఈ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ కానీ, కర్ణాటకలో ప్రజ్వల్ రేవಣ್ణ ఇష్యూ కానీ, వస్తున్న లీడ్స్ వస్తున్న ఇప్పటిదాకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తుంటే ఇవేమీ ఇంపాక్ట్ చూపించలేదా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది. అంటే ఇంకా మరీ మైన్యూట్గా వెళ్తే మనకి అవేమైనా తెలుస్తాయేమో కానీ. అంటే నేనేమంటాను అంటే ఇప్పుడు లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సందేశ్ ఖాళీ లోకల్ ఫ్యాక్టర్ అయినప్పటికీ కూడా దేశం మొత్తంలో ఓవరాల్గా చూసుకుంటే మనము పాపం రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నప్పటికీ కూడా లోకల్లో లీడర్షిప్ కూడా పడాలి రిజల్ట్ రావాలంటే. క్యాండిడేట్స్ కూడా పోటీ చేసే క్యాండిడేట్స్ కూడా ఆ రిజల్ట్ని తీసుకురాగలగాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టుగా వారు ఎన్ని ఫ్యాక్టర్స్, ఎంత డబ్బు, ఎంత విపరీతమైన ప్రచారము, ఒక సోషల్ మీడియానే దాదాపు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దాని కౌంటర్గా ధ్రువరాతి లాంటి వాళ్ళు పిల్లోడు కూడా సోషల్ మీడియాలో ఎంత పెద్ద చేసినప్పటికీ కూడా ఇవాళ పూర్తి స్థాయి అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా తర్వాత ఇప్పుడు కూడా అధికారానికి దగ్గరలోనే ఉన్నది. 297 సీట్లు అంటే అది మామూలు విషయం ఏం కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ ప్రజలు ఈ దేశాన్ని రక్షిస్తున్నది ఎవరు అంటే కొంత ఇప్పుడు సారే చెప్పారు, ఆ మురళి గారే చెప్పారు, కామన్ మ్యాన్, మిడిల్ మ్యాన్ వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే ఈ దేశాన్ని మోడీ గారు రక్షిస్తారు కాబట్టి మోడీ గారికి ఓట్లు వేయాలి అంటే గుడ్డిగానే. వాళ్ళు ఏంటంటే మత ప్రాతిపదికత అనే అంశాన్ని కంటే కూడా దేశ రక్షణ అనే అంశంలో మోడీ గారు సక్సెస్ అయినట్టు కనపడుతుంది మనకు. ఈ దేశాన్ని రక్షించేది మోడీ గారు కాబట్టి ఆయనకు మళ్ళా ఇద్దాం అధికారం అనే పరిస్థితి ఇవాళ మనకు కనబడ్డట్టు కనపడుతుంది. రాహుల్ గాంధీ గారు సామాజిక అంశం ఎంత బలంగా ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా పేదలకు సంబంధించిన అంశాలు ఎంత ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా అదే పేదలు రాహుల్ గాంధీ గారికి పట్టం కట్టినట్టు కనపడట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎవరైతే అంటే ఈ మీడియా ఇదంతా కూడా ప్రచారం, గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఎక్కువ ప్రజలు నమ్మినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ అంటే మనము బీజేపీ అంటే పూర్తిగా బీజేపీ మొత్తం ఏం చేయకపోతే కూడా బీజేపీకి అన్ని ఓట్లు వచ్చేటి కాదు, అన్ని సీట్లు వచ్చేటి కాదు. కాబట్టి బీజేపీ చేస్తున్నది, కొంత చేయట్లేదు అనడానికి లేదు. వాళ్ళు రాజ్యాంగం పూర్తిగా మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని అనేది అయితే నేనైతే నమ్మను. ఎందుకంటే కంప్లీట్గా 400 వచ్చినా సరే రిజర్వేషన్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చలేరు. రాజ్యాంగాన్ని మారిస్తే ఈ దేశంలో సివిల్ ఇందాక వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడారు, మన రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి ఇంత మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తే దట్ డజంట్ మీన్ ఇక ఫ్యూచర్ రాజకీయాలంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తాయనేం లేదు. బీజేపీకి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇట్లాంటివన్నీ అలానే ఉంటుందా, లేకపోతే ఇక్కడ మొత్తం రూట్స్ బలం చేసుకుని ఇక్కడ మొత్తం సెటిల్ అయిపోయే సిచ్యుయేషన్ ఏమైనా చూడొచ్చా? తప్పకుండా అండి. బీఆర్ఎస్ క్లోజ్ అయితే నేను అనుకోను. ఏ ప్రాంతీయ పార్టీ అయినా క్లోజ్ కాదు. ఇప్పుడు నాయకుని మీద ఆధారపడి ఉంటుంది. ఆ నాయకుడు బీజేపీ బలపడుతుందా? బీజేపీ బలపడుతుంది. అంటే బీజేపీ బలపడ్డా కూడా రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ అధికారం రాదు. అధికారం బీజేపీ తీసుకొచ్చుకునే పరిస్థితి రాదు. బీజేపీ కూల్చేస్తే తప్ప, బీజేపీ కాంగ్రెస్ను కూల్చేస్తే తప్ప, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి బీజేపీ వైపు తిప్పుకుంటే తప్ప, కొనేస్తే తప్ప, కానీ ఒక లోకల్గా ఎన్నికల ప్రజలు బీజేపీకి వేసేసే పరిస్థితి ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న తర్వాత ఖచ్చితంగా జాతీయ పార్టీ అనేది అస్తిత్వం ఉండదండి. ఇవాళ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ ఉన్నంత కాలము అక్కడ బీజేపీ అధికారం రాలే. ఎప్పుడైతే అక్కడ యూపీలో క్లోజ్ అయిందో బీజేపీ వచ్చేసింది అధికారం. అట్లాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేస్తే తప్ప జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలోనైనా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలను ఇవాళ అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే లోకల్ ఎజెండా అనేది ఖచ్చితంగా కాపాడబడుతుంది. అంటే దేశం ఎజెండాను జాతీయ పార్టీలు కాపాడినట్టుగానే లోకల్ ఎజెండాను ప్రాంతీయ పార్టీలు కాపాడతాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీల నాయకత్వం కూడా ఈ దేశంలో అవసరము. అందుకే భారత రాజ్యాంగం సమైక్య దేశం కదా, ఒక కేంద్రీకృత నేతృత్వం కాదు కదా. కాబట్టి రాష్ట్రాలు ఉండాలి, ప్లస్ జాతీయ దృక్పథం ఉండాలి, ప్రాంతీయ దృక్పథం ఉండాలి. ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వాస్తవం. ఎందుకంటే సమైక్య రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి తప్పితే ఒక దేశం ఒకటే సపరేట్గా ఢిల్లీ ఒకటే అభివృద్ధి చేస్తే కూడా కాదు కాబట్టి అది చెప్తూనే రెండో అంశం ఇంతకుముందు సోదరులు బల్మూరి వెంకట్ గారు చెప్పారు, కొన్ని స్థానాల్లో అయితే బీఆర్ఎస్ను బీజేపీ ఒకటైందని.
అది ఎంత అసలు నవ్వుకుంటారు. ఎందుకంటే బల్మూరి వెంకట గారు హుజరాబాద్లో పోటీ చేసిండు, డిపాజిట్ దక్కలేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే. అక్కడ కాంగ్రెస్ను బీజేపీ కుమ్మక్కైందని మొత్తం ఒక్క రాష్ట్రమే కాదు దేశమంతా ఆ ఎన్నికను చూసింది కాబట్టి అదే బెస్ట్ ఉదాహరణ. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో 2019లో ఇప్పుడు మీకు మ్యాండేటరీ ఇచ్చింది కావచ్చు, మీకు మాకు పర్సెంటేజ్ ఎంత 1.8. ఇప్పుడు మీరే చెప్పారు కదా 40% ఓట్లతో గెలిచిన స్థానాలు చూస్తే అర్థమైతలేదా? ఇప్పుడు గెలిచిన స్థానాలు సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ చేసుకొని మీరు అధికారం ఎంపీ స్థానాలు గెలుస్తున్నారు కావచ్చు. కానీ ఇక్కడ మీరు పెట్టిన అభ్యర్థులు కూడా వెంకట గారు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. కొద్దిగా ఆగండి. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, వ్యక్తిగతంగా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. అక్కడ మీరు బీజేపీ గెలిపించడానికి ప్రజల ఎజెండా నెత్తికెత్తుకునేది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రజలు భావిస్తా ఉన్నారు. మీరు ఎంపీ ఎలక్షన్ లో గెలవచ్చు, మీరు ఎంపీ ఎలక్షన్ లో గెలవచ్చు, అది కూడా పోలింగ్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ లో పెట్టుకొని మీరు గెలవచ్చు. మీరు గెలిచే లేకపోతే ఖైరతాబాద్ లో నాగేందర్ లాంటి వాళ్ళని తెలంగాణ గళం బలం అని చెప్పి అన్నారు. ఎందుకు జనాలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నిజంగా ప్రశ్నించే స్వరాలు ఉండాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ వల్లే సాధ్యం అని చెప్పి కూడా అన్నారు. ఎందుకు మరి ఫలితాలు ఎందుకు అట్లా? ఇంతకుముందు చెప్పిన సౌజన్య గారు, ఈ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కాలేదు, ఇది జాతీయంగా జరుగుతున్న ఎలక్షన్. జాతీయంగా జరుగుతున్న ఎలక్షన్లలో కేసీఆర్ పాత్ర తక్కువ ఉంటుంది కాదు కాబట్టి డెఫినెట్లీగా కాంగ్రెస్ బీజేపీ ఎన్నుకోవాలని కొంతమంది అదే నేను అడుగుతా ఉన్నాను. ఇలా లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఎంత చెప్పిండు, 200 ఓట్లతోటి మహబూబ్ నగర్ లోకల్ స్థానం మనం గెలుస్తున్నాం అన్నారు. 110 ఓట్లతో మేము గెలిచినాం కదా. రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 సీట్లలో మీరు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నారు కదా. 3 స్థానాలలో 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మేము గెలవబోతా ఉన్నాము. నేను చెప్తా ఉన్నాను ఇవాళ V6 వేదికగా. మీరు నిరుద్యోగులు ఉద్యోగులు మీ వైపు ఉన్నారని చెప్తున్నారు కదా. మరి 4,73,000 ఓట్లున్నాయి నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి. కుంభకరణం సరైనది కాదు. అంత ఆవేశం అవసరం లేదు. ఇవాళ మనం కౌంటింగ్